ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, అసలు మయూరాసనం అనేది దేనికి ఉపయోగపడుతుంది? ఆ ఆసనం వేసే విధానం ఏంటో చూపిస్తారా? ఆసనాల్లో అతి కష్టమైన ఆసనం మయూరాసనం. ఎందుకంటే శరీరాన్ని మొత్తం ఈ రెండు అరిచేతుల మీదే బ్యాలెన్స్ చేసి బరువును ఆపుతూ ఉంచాలి. కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే తప్ప పడిపోకుండా స్థిరముగా ఆసనంలో ఉండటానికి అవకాశం రాదు. ఇది డైరెక్ట్ గా వేయటం కుదరదు కాబట్టి ముందుగా ఇక్కడ పెయిన్స్ ఎక్కువ వస్తాయి. దీన్ని ఫ్రీ చేయడానికి ఎలా చేయాలి, ఆ తర్వాత ఈ చేతుల మీద శరీరం బరువు అంతటిని లేపి ఆపటానికి మనం ఇక్కడ ఒక టిట్టి ఆసనం లాగా ఒక ఆసనం ముందు ప్రాక్టీస్ చేస్తే తర్వాత మయూరాసనం చేయటం సులభం అవుతుంది. ఇలా ఆ 3 స్టెప్స్ దేని తర్వాత ఏది అట్లా నేర్చుకుంటే బాగుంటుందో చూడండి. ముందుగా దండాసనంలో కూర్చున్న తర్వాత నౌకాసనం ప్రాక్టీస్ చేస్తే ఆ భాగాలు నొప్పి లేకుండా దృఢంగా తయారవుతాయి. వెళ్ళకిలా పడుకుని కాళ్ళు చాపేసి గాలి పీల్చుకుంటూ ఒక ఊపున పైకి లెగుస్తాం. ఛాతీ తల లేపేసి కాళ్ళకి ఇరువైపులా చేతులను అట్లా పెట్టేసి నౌకాసనంలో ఒక నిమిషం సేపు అట్లా ఉండటం ప్రాక్టీస్ చేస్తే పొట్ట కండరాలు బాగా బలపడతాయి. మయూరాసనంలో చేతుల మీదే శరీరాన్ని మొత్తం ఆపాలి అన్నప్పుడు పొత్తిగడుపు పొట్ట కండాలు గట్టిగా బిగుతుగా ఉంటేనే ఆపగలుగుతాం. రెండవ రకంగా వజ్రాసనంలో కూర్చుని మోకాళ్ళ ముందు భాగంలో చేతులు నేల కానిచ్చేసేసి కుడికాల్ని కుడి చేయి పక్క నుంచి ఎడమ కాళ్ళని ఎడమ చేయి పక్క నుంచి చేతులకి కాళ్ళు అట్లా ఆనిచ్చేసి 2 కాళ్ళను పైకి మెల్లగా లేపి గాలిలో ఆపాలి. కాకి గాని కొంగ గాని కాళ్ళ మీద ఎట్లా ఉంటుందో అట్లా మన చేతుల మీద శరీరాన్ని పైకి లేపి ఆపి ఉంచుతాం అన్నమాట. ఇట్లా 5-10 సెకండ్లు 20 సెకండ్లు అట్లా ఉండటం అలవాటైతే మయూరాసనం బాగా వస్తుందన్నమాట. 3వ స్టెప్ తీసుకుంటే వజ్రాసనంలో కూర్చుని ముందుకు అరిచేతుల్ని నేల కానిచ్చేసేసి మోక చేతుల మీద పొట్ట భాగాన్ని పెట్టి ఆనిచ్చేస్తాం. ఆ తర్వాత ముందు ఒక కాలుని పైకి లేపి గాలిలోకి అలా ఆపాలి. అట్లా ఒక నిమిషం నుంచి నిమిషం ఒక కాలు పైకి లేపి ఆపిన తర్వాత ఈసారి కింద పెట్టిన కాలుని పైకి లేపుతాం. చాపిన కాలుని స్ట్రైట్ గా ఉంచాలి, మోకాలు బెండ్ చేయకుండా. ఇలా 3 స్టెప్స్ చేశాక 2 కాళ్ళను పైకి లేపేసి గాలిలో ఉంచేస్తారు. కేవలం చేతుల మీద శరీరాన్ని పెడితే అది మయూరాసనం. చూసారుగా ఈ మయూరాసనం వేసే విధానం ఏమిటో. మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో వేస్తే కష్టమైన ఆసనాలు కూడా కాస్త సులువుగా నేర్చుకునే విధానం దొరుకుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ఆసనాన్ని ప్రయత్నించి చూడండి. 80% లోపల నుంచి సౌందర్యం రావటానికి మంచి జ్యూసెస్ ఉపయోగపడుతుంది. అది ఎక్కువ రోజులు ఉంటుంది, ఏ ఏజ్ లైన్ ఉంటుంది. అలాంటి వాటి కోసం ఉపయోగపడేవి 1 బీట్రూట్, 2 కమలాలు లేదా బత్తాయిలు, 3వది స్ట్రాబెర్రీస్. ఈ 3లో తీసుకుంటే బీట్రూట్ లో బ్లడ్ సప్లై బాగా చర్మానికి పెరగడానికి, రక్తనాళాలు వ్యాకోచం చేసేవి నైట్రిక్ ఆక్సైడ్ లాంటివి ఇందులో బాగా ఉంటాయి అన్నమాట. ఇక ఆరెంజెస్ లోను స్ట్రాబెర్రీస్ అంటే బాగా విటమిన్ సి, బాగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. స్కిన్ సెల్స్ లో ఇన్ఫ్లమేషన్ బాగొట్టి స్కిన్ సెల్స్ ఇంటర్నల్ గా హెల్దీగా, ఆ మదర్ సెల్స్ ని హెల్దీగా చేయడానికి ఇవి బాగా పనికొస్తాయి. అందుకని ఈ 3టిని కలిపి జ్యూస్ చేసి ఒక 200 ml జ్యూస్ ప్యూర్ గా రోజు ఒక గ్లాస్ అట్లా త్రాగగలిగితే డైజెషన్ బాగా అవుతుంది, అబ్జార్ప్షన్ బాగా అయ్యి బెనిఫిట్స్ బాగా వస్తాయి. ఇలా యాంటీ ఆక్సిడెంట్ జ్యూస్ ని స్కిన్ గ్లో కోసం రోజు త్రాగితే మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.